హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. మనం లాస్ట్ వీడియో చేసినప్పటికి, ఇప్పటికైతే మనకి మార్కెట్ ఇంకా కూడా డిక్రీజ్ అయితే అయింది. ఓవరాల్ బిట్‌కాయిన్ సెంటిమెంట్ అన్నది. అలానే చాలా మటుకి ఆల్ట్ కాయిన్స్ అయితే చాలా హ్యూజ్ డంపే అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు మనం చూస్తుంటే ఈరోజు అంటే 63,000 వరకి కూడా మనకి ఒక దశలో 63,000 వరకు కూడా డంప్ అయింది. 63,793 కొంచెం అయితే రికవర్ అయింది. బట్ ఒక్కసారి మనము పానిక్ గాకుండా జస్టు జూమ్ అవుట్ చేసి చూస్తే మార్కెట్ సిట్యుయేషన్ అనేది మీరు చూడొచ్చు. లాస్ట్ మంత్‌లో 18థ్ జూన్ 18థ్ జూన్ ఆ టైంలో మనకి 64 వరకు కూడా పోయింది. సో, తర్వాత అంటే వితిన్ 1 వీక్‌లోనే మళ్ళీ 60 వరకు 66 వరకు వచ్చేసి అయితే మనకి కొంచెం తగ్గింది. అలానే నేను జస్ట్ డైలీ క్యాండిల్ పెట్టి చూపిస్తాను మీకు. డైలీ క్యాండిల్ పెట్టుకుంటే ఒక దశలో మనకి మే 13థ్ రోజు 56,000 వరకి కూడా రీచ్ అయింది. బట్ చూడండి మళ్ళీ తర్వాత మనకి స్లోగానైతే అప్ ట్రెండ్‌లోకి వచ్చింది. సో, అందువల్ల మనము అంత పానిక్ కావాల్సిన అవసరం లేదు. ఐ నో మనకి షార్ట్ టర్మ్‌లో మీ అందరి పోర్ట్‌ఫోలియోలు రెడ్‌లోనే ఉండుండొచ్చు. ఈవెన్ నా పోర్ట్‌ఫోలియో కూడా కొన్ని కాయిన్స్ అంటే సర్టెన్ కాయిన్స్ ప్రాఫిట్‌లో ఉన్న ఓవరాల్ పోర్ట్‌ఫోలియో అయితే నెగెటివ్‌లోనే ఉంది. అలా అని అంత పానిక్ అయితే నేనైతే కావట్లేదు. మీకు మరీ స్ట్రెస్‌ఫుల్ అనిపిస్తే ఈ టైంలో ఒక్కోసారి మన పోర్ట్‌ఫోలియోని ఎవ్రీ డే చెక్ చేసుకోకపోవడం బెటర్. ఇట్లాంటి మార్కెట్ ఫుల్ రెడ్ డేస్‌లో. ఎందుకంటే ఒక్కొక్కసారి యాంగ్షియస్‌గా గూడా ఉంటుంది. ఊకే మా మా మాటిమాటికి పోర్ట్‌ఫోలియో చెక్ జేస్తుంటే స్ట్రెస్‌ఫుల్‌గా గూడా ఫీల్ అవుతుంటారు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎక్కువగా చెక్ జేసుకోకపోవడమే బెటరు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ జేస్తే ఎప్పుడైతే ఎంత క్విక్‌గా డంప్ అవుతుందో మళ్ళా మనకి అంతే వేగంగా గూడా ఆహ్, మళ్ళీ పంప్ అవుతుంది. ఒకసారి పాజిటివ్ న్యూస్ రావడం స్టార్ట్ కాగానే. అలా అనుకున్నప్పుడు మీరు ఇప్పుడు ఇట్లా కొంచెం జూమ్ ఔట్ చేసుకొని ఇలా ఇయర్లీ వ్యూ, మంత్లీ వ్యూ చూసుకున్నా గూడా మీకు తెలుస్తుంది. కొన్ని కాయిన్స్ ఎంత హ్యూజ్‌గా పంప్ అయినాయో. సో, అది మనకి జస్టు అంటే అది స్ట్రెస్ చేసి చెప్దామని అనుకున్నాను. ఎందుకంటే చాలామంది పానికే సిట్యుయేషన్‌లో ఉన్నారు గాబట్టి. బట్ ఏంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో చాలామంది షార్ట్స్ అంటే ట్రేడర్స్ ఉంటారు గదా! డైలీ ట్రేడింగ్ చేసే లార్జ్ అమౌంట్‌లో వాళ్ళందరూ ఏం బెట్ చేస్తున్నారంటే చాలామంది షార్ట్స్‌లో పెట్టారన్నట్టు మనీ. అంటే బిట్‌కాయిన్ మళ్ళీ త్వరగా 70,000 క్రాస్ చేయకపోవచ్చని. క్రాస్ అవుతుంది. బట్ కొంచెం టైం పట్టొచ్చు అని జెప్పేసి వాళ్ళైతే ఎక్కువ అమౌంట్ షార్ట్స్‌లోనైతే పెట్టారు. ఒకవేళ బిట్‌కాయిన్ 70,000 క్రాస్ అయితే మాత్రం చాలా షార్ట్ సెల్లర్స్ అంటే ట్రేడింగ్ చేసేవాళ్ళైతే మనీ లూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఈ డేటా అంతా మనకు డిఫరెంట్ ట్రేడింగ్ వెబ్‌సైట్‌లోనైతే మనం చూసుకోవచ్చు. కాయిన్ గ్లాస్ గాని, ఇంకో క్వాంట్ అని చెప్పేసి చాలా అనలిటిక్స్ కంపెనీస్ ఉంటాయి. దాని ద్వారా మనం చూసుకోవచ్చు. అలానే ఈ బిట్‌కాయిన్ ప్రైస్ అన్నది గూడా సేమ్ ఇదివరకు మనం చాలా వీడియోల్లో డిస్కస్ చేసినప్పుడు సేమ్ ప్యాటర్న్ అంటే ప్రీవియస్ బుల్ మార్కెట్ సైకిల్ ఎలా ఉన్నాయో ఆ సైకిల్స్‌నే ఫాలో అవుతుంది. సో, ఆ విధంగా చూసుకున్నా గూడా ఈ అప్ అండ్ డౌన్స్ అన్నవైతే కామన్. సో, మీరందరూ అంత పానిక్ కావాల్సిన అవసరం లేదు. సో, అది ఎలా నేను మళ్ళీ గురించి గూడా డీటెయిల్‌గా ప్రీవియస్ మార్కెట్ సైకిల్‌తోని కంపేర్ చేసి వీడియో ఒకవేళ కావాలంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేను అది చేస్తాను. సో, కొన్ని మనకు పాజిటివ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు యూఎస్‌లో ఎలక్షన్స్ అని జెప్పాము గదా! అక్కడ ఇక్కడ వింకిల్ వాస్ ట్విన్స్ అని ఉంటారు. వీళ్ళిద్దరు ట్విన్ బ్రదర్స్. సో, వీళ్ళు జెమినై అనే ఒక క్రిప్టో ఎక్స్‌చేంజ్ ఉంటది. దాని ఓనర్స్. వాళ్ళైతే ఇద్దరు ఈచ్ వన్ అంటే $2,000,000 వర్త్ ఆఫ్ బిట్‌కాయిన్ అయితే డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్‌కి డొనేట్ జేశారు. సో, యూఎస్‌లో ఎలా ఉంటుందంటే ఎలక్షన్ క్యాంపెయిన్‌కి ఎవరైనా మనీ ఇస్తే అదంతా డాక్యుమెంట్ జేసి ఎందుకంటే మోస్ట్‌లీ వైట్ మనీ ఉంటుంది గాబట్టి క్లియర్‌గా డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూపించాలి వాళ్ళ ఎలక్షన్స్‌కి. సో, అందుకోసమే ఎవరు జేసినా గూడా అఫీషియల్ ఛానెల్స్ ద్వారానే డొనేషన్స్ చేస్తుంటారు. సో, మన ఇండియా లాగా ఎక్కువ చాటుమాటుకి ఎట్లా డొనేషన్స్ ఏమి ఉండవు. అన్ని అఫీషియల్ డొనేషన్సే ఉంటాయి. సో, వీళ్ళైతే పబ్లిక్‌గా ఆహ్, హ్మ్, డొనాల్డ్ ట్రంప్‌నయితే సపోర్ట్ జేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చెప్తున్న ఎందుకు డొనాల్డ్ ట్రంప్‌ను సపోర్ట్ చేస్తున్నారంటే లాస్ట్ 1 ఇయర్‌లో వీళ్ళకి చాలా ట్రబుల్ అయింది. బైడెన్ గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే జెమినై ఎక్స్‌చేంజ్ పైన కేసెస్ గాని, వీళ్ళ బిజినెస్ మీద వీళ్ళయన్నీ క్రిప్టో బిజినెసే. వీళ్ళు ఫస్ట్ క్రిప్టో బిలియనీర్స్ అంటారు. సో, వీళ్ళ క్రిప్టో బిజినెస్ మీద అయితే చాలా ఎంక్వైరీస్ అవి చాలా హ్యాసిల్ అయింది బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి. అందు గురించి ఇప్పుడు వీళ్ళు బైడెన్‌కి ఎగనెస్ట్‌గా టీమ్ ఫార్మ్ చేసి ట్రంప్‌కయితే సపోర్ట్ చేసేదాన్ని టీమ్‌ని లీడ్ చేయాలని చూస్తున్నారు. సో, అదొక న్యూసు. అలానే
ఇప్పుడు మనం బిట్‌కాయిన్ ప్రైస్ గూడా ఎందుకు డ డౌన్ ట్రెండ్‌లో ఉండడానికి ఒక రీజన్ ఏంటంటే, ఈ లాస్ట్ 1 వీక్‌లో ఆల్‌మోస్ట్ 900 మిలియన్స్ ఆఫ్ సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉంది బిట్‌కాయిన్‌లో. నేను ఒక్కసారి మీకు డేటా చూపిస్తే మీరు చూడండి లాస్ట్ 18థ్ జూన్ అంటే ఇంకా 19థ్, 20థ్ డేటా రాలేదు. అప్డేట్ కాలేదు. సారీ 19థ్ యాక్చువల్‌గా హాలిడే యూఎస్‌లో. బట్ 28థ్ ఉంది. సో 18థ్, 20థ్ అంతకుముందు 17థ్, 14థ్, 13థ్ అన్నీ చూసుకున్నా గూడా మొత్తం అయితే ఇప్పుడు మనకి రెడ్‌లోనే ఉన్నాయి. అంటే అవుట్‌ఫ్లోస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే సెల్లింగ్ ఎక్కువగా ఉంది బయింగ్ కంటే. సో, ఆల్‌మోస్ట్ 1 వీక్‌లో 900 మిలియన్స్ ఆఫ్ బిట్‌కాయిన్ అయితే వీళ్ళు ఆహ్, సెల్ అయింది ఈటీఎఫ్స్ ద్వారా. సో, అది గూడా కొంచెము మన ఈ ప్రైసింగ్ యాక్షన్ మీద అయితే ఎఫెక్ట్ ఉంది. బట్ వీటన్నిటిలో గూడా మనకొక గుడ్ న్యూస్ ఏంటంటే మీకందరికి తెలుసు మైకెల్ సాలర్ బిట్‌కాయిన్‌ని హ్యూజ్ అడ్వకేట్ ఎక్కువగా బై చేస్తుంటాడు మైక్రో స్ట్రాటజీ కంపెనీ నుంచి. సో, తనైతే ఇప్పుడు మళ్ళీ కొత్త పర్చేజెస్ చేశారు. సో, ఆల్మోస్ట్ 11,900 అంటే 11,900 బిట్‌కాయిన్ అయితే 786 మిలియన్స్‌తోనైతే బై చేశాడు. సో, అంటే హ్యూజ్ పర్చేజ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే ప్రైస్ డ్రాప్ అవుతుందో అప్పుడు మైకెల్ సేలర్ బై చేస్తుంటాడు. తన భాషలో చెప్పాలంటే అంత అమౌంట్ మనకు అనిపించొచ్చు. తను ఆల్రెడీ బిలియనీర్ కాబట్టి ఇది బేసికల్‌గా డాలర్ కాస్ట్ యావరేజింగ్ చేస్తున్నట్టు. సో, అది గూడా మనం ఇలాంటి సిట్యుయేషన్‌లో చూసినా గూడా ప్రైస్ డ్రాప్ అయినప్పుడు ఐ నో చాలా మంది దగ్గర లిక్విడిటీ లేదు. డిప్ అయినప్పుడు బై చేయండి అంటుంటాం గానీ, ఎవరి దగ్గర అంటే ఇన్వెస్ట్ చేసి లిక్విడిటీ లేకుండా అయిపోయింది. సేమ్ నా సిట్యుయేషన్ గూడా అలానే ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ ప్రైసెస్ చాలా టోకెన్స్ డిస్కౌంట్‌లో ఉన్నాయి. బట్ ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ మనం ఆల్రెడీ మొత్తం ఇన్వెస్ట్ చేసాం గాబట్టి, ఇంకో వెయిట్ జేయడమే. మళ్ళీ గుడ్ డేస్ ఒస్తాయని జెప్పేసి. సో, అది సిట్యుయేషను. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు గూడా బై చేస్తున్నారంటే బిట్‌కాయిన్‌లోనైతే మనకి అంత నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అందుకోసమే మనం మేజర్‌గా చూసుకోవాల్సింది ఎలాంటి కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నది. ఈ మార్కెట్ సిట్యుయేషన్ దానికంటే గూడా మన పోర్ట్‌ఫోలియోలో మన ఎలాంటి ప్రాజెక్ట్స్, ఎలాంటి కాయిన్స్ మీద మన ఇన్వెస్ట్‌మెంట్ ఉందని చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 15% పోర్ట్‌ఫోలియో నాది డౌన్‌లో ఉంది. బట్ వరీ లేదు. ఎందుకంటే నా దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ నాకు తెలుసు అవి కంపల్సరీ బౌన్స్ బ్యాక్ అవుతున్నాయని. సో, మనకెప్పుడు ప్రాబ్లమ్ అవుతుందంటే, మనం రిస్క్ కర్వ్ ఎక్కువగా తీసుకొని డౌన్ ట్రెండ్ అంటే ఈ కాయిన్ గెకోలో ఈ ఫస్ట్ పేజీ నుంచి ఇంకా ఆహ్, మనకి ఫస్ట్ 100 టోకెన్స్ ఉంటాయి గదా! ఆల్మోస్ట్ 100 మిలియన్ మార్కెట్ క్యాప్ ఉంటుంది. ఇది దాటేసి నువ్వు ఫిఫ్త్, సిక్స్త్ పేజీలోకెళ్ళి అలాంటి కాయిన్స్ కొంటున్నావనుకో, అవి ఏందంటే లో మార్కెట్ క్యాప్ బట్ మళ్ళీ బౌన్స్ అయితాయా? కావా? అన్నది డౌటు. సో, అది ఒకటైతే మనం జూసుకోవాలి. ఈరోజు నేనొక్క పర్చేజ్ చేశాను తక్కువ అమౌంటు. మీకందరికి తెలుసు 'జీకే సింక్' లాస్ట్ వీక్ లాంచ్ అయింది. అప్పటినుంచయితే మొత్తం డౌన్ ట్రెండ్‌లోనే ఉంది. ఆల్మోస్ట్ 18 సెంట్స్ వరకొచ్చింది. సో, ఆ 18 సెంట్స్ ఉన్నప్పుడైతే తక్కువ అమౌంట్ అయితే బై చేశాను. సో, ఇది ఈరోజే లోయెస్ట్ ప్రైస్ అన్నట్టు. సో, యాక్చువల్‌గా నా వాలెట్‌లో ఎక్కువ మనీ గూడా లేకుండే. సో, ఓన్లీ $28 ఉంటే ఆ $28 వర్త్ ఆఫ్ జీకే సింక్ అయితే బై చేశాను. ఈ వీడియో కంటే 1 అవర్ ఎగో. సో, అది ఇంకా గూడా జూస్తున్నాను. అంటే మోస్ట్‌లీ బిట్‌కాయిన్ 57కి పోయే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు చాలామంది. సో, 57, 59 పోతే మాత్రం ఇంకా ఆల్ట్ కాయిన్స్ చాలా డంప్ అవుతాయి. సో, బట్ అలా అని జెప్పేసి నేనైతే ఏం సెల్ జేయట్లేదు. ఇంకా ఏమన్నా మనీ వీలవుతే నేను ఐడెంటిఫై జేసిన కొన్ని గుడ్ ప్రాజెక్ట్స్‌లో అక్యుములేషన్ చేద్దామనే జూస్తున్నాను. సో, మీరేమన్నా ఈ టైంలో ఎలాంటి కాయిన్స్ బై చేస్తున్నారా? సెల్ చేస్తున్నారా గూడా నాకు కామెంట్స్‌లో జెప్పండి. బట్ వన్ థింగ్ ఏంటంటే ఎక్కువ పానిక్ గావాల్సిన అవసరం లేదు. ఐ నో ఇది రెడ్ ఉన్నా గూడా మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకల్లా కొంచెం కొంచెంగానైతే పికప్ అవుతుంది. మనకి ఇదివరకు చాలా సార్లు చెప్పినట్టు 24, 25లో మాత్రం మనకి పీక్ బుల్ రన్నే ఉంటుంది గాబట్టి, ఈ షార్ట్ టర్మ్ వోలటిలిటీని తట్టుకొని స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళే మనకి ఎండ్ ఆఫ్ ద ఇయర్ విన్నర్స్‌గా ఉంటారు గాబట్టి, సో, అలా అని నేనైతే ఇప్పుడు వెయిట్ జేస్తున్నాను. సో, థాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్. కీప్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ. థాంక్